హాయ్ అండి, వెల్కమ్ టు రాజీ లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. చూస్తున్నారు కదా చక్కగా ఎలా ఉడుకుతుందో చేపల పులుసు. బయట ఉన్న వెదర్కి మనం ఇలాంటి కర్రీ సర్వ్ చేసుకొని తింటూ ఉంటే ఆ మజాయే వేరనుకోండి కదా. ఇప్పుడు చెప్తున్నాను, మా వారికి కూర అంటే చాలా చాలా ఇష్టం. అది నేను చేసే స్టైల్లో పద్ధతిలో అనమాట. ఆయన చేసిన ప్రతిసారి వావ్ అంటారు. అలాగే నా స్టైల్లో మీరు కూడా చేసి మీ వారి దగ్గర ఇంకా మీ బంధువుల దగ్గర వావ్ అనిపించుకోవచ్చు. ఈ చేపని నాకు మా డాడీ తీసుకొచ్చి ఇచ్చారండి. ఇదిగో మార్కెట్ నుంచి తీసుకొచ్చిన ఈ చేపల్ని శుభ్రంగా చక్కగా క్లీన్ చేసుకోవాలి. మనం ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోతున్నాము. పసుపు, కారం, కల్లుప్పు వేసుకొని దీంట్లో కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా వీటన్నింటిని మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. పైకి కిందకి మనం చక్కగా కదుపుతాం కదండి, అట్లా కదిపి చక్కగా మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే వీటికి ఉప్పు, కారం అన్నీ చక్కగా పట్టి ముక్క తింటుంటే టేస్టీగా ఉంటుంది అనుకోండి. నా మాట మీకు వినిపిస్తుందా? నేను చేసిన పద్ధతిలో తప్పకుండా చేసి చూడండి. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇలా చక్కగా కిందకి పైకి కలుపుకోవాలి. మర్చిపోవద్దు, ప్రతి ముక్కకి కూడా ఉప్పు కారం చక్కగా అద్దుకోవాలన్నమాట. చేత్తో కాదు, ఇలా తిప్పుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా అదే అప్లై అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనం దీనికి కావాల్సిన పులుసుకి ప్రిపేర్ చేసుకుందాం. చూడండి, నేనైతే ఈ చింతపండు తీసుకున్నాను. ఇది దానికి సరిపడగా అనమాట. మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు పులుపుకి సంబంధించి తీసుకోండి. దీంట్లో కొంచెం వాటర్ వేసుకొని మనం స్టవ్ మీద పెట్టుకొని ఒక బాయిల్ అవనిచ్చామని అనుకోండి. అప్పుడు ఏంటంటే మనం పులుసు పిండేటప్పుడు చక్కగా వస్తుంది. లేదంటే ఒక గంట ముందు మీరు పక్కన పెట్టుకున్నా కూడా నానిపోతుంది. నేనైతే ఎప్పుడు కూడా కొంచెం వాటర్ వేసి ఉడికిస్తాను. అప్పుడు మనం ఏంటంటే చక్కగా మెదిపినప్పుడు మనకి ఆ గుజ్జు అనేది చాలా బాగా వస్తుందన్నమాట. చూసారు కదా, మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టుకుందాం. అండ్ నెక్స్ట్ ఈ చేపల్లో మనం చేపలకి తగ్గట్టు పెద్ద సైజు 3 ఉల్లిపాయలు ముక్కలుగా తరుక్కొని అందులో ఒక పచ్చిమిరపకాయ, కరివేపాకు, మీ దగ్గర ఇంకొంచెం కరివేపాకు ఉంటే వేసుకోండి. నాకు అవైలబుల్ తక్కువగా ఉంది కాబట్టి తక్కువగా వేసాను. వీటిని కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి, మరీ ఎక్కువగా కాదు, కోర్స్గా. అలాగే ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ పచ్చిమిరపకాయల్ని మనం చేప ముక్కల్లో వేసుకుందాం. ఎందుకంటే చేప ముక్కలతో పాటు మనం బాండీలో వేసుకున్నప్పుడు వాటితో పాటు ఉడికి చాలా బాగుంటాయి. చూస్తున్నారు కదా, కోర్స్గా బ్లెండ్ చేసుకున్న ఈ ఉల్లిపాయ ముద్దని స్టవ్ వెలిగించి బాండీ పెట్టి ఆ బాండీ వేడవనిచ్చి దాంట్లో మనం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయిన తర్వాత నేనైతే కొంచెం పలావాకు, మీరు ఇప్పుడు చూస్తారు చూడండి, కొంచెం పలావాకు, ఒక యాలకులు, చిన్న దాల్చిన చెక్క వేస్తే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా ఎవరు వేయరు, నేను వేస్తాను. మీరు ఖచ్చితంగా చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం అవి వేగిన తర్వాత ఇలా ఉల్లిపాయ వేసేసుకోవాలి. ఈ కోర్స్గా బ్లెండ్ చేసింది ఇది లైట్ గోల్డెన్ కలర్ రావాలండి. మీరు ఖచ్చితంగా చక్కగా స్పూన్తో ఒక గరిటెతో తిప్పుకోండి. ఇది కేవలం గరిటె ఎప్పుడు పెట్టాలంటే ఉల్లిపాయ ముక్కున్నప్పుడు మాత్రమే. చేపలు వేసిన తర్వాత మాత్రం గరిటె పెట్టకూడదు. అలాగే ఇలా 2 టమాటోలను తీసుకోండి, చక్కగా ముగ్గినవి, పచ్చివి అయితే కాదు. వీటిని ముక్కలుగా కోసుకోవాలి. వీటిని తీసుకెళ్ళి ఇప్పుడు మనం కొంచెం మగ్గిన తర్వాత ఆ ఉల్లిపాయ ముక్కల్లో ఇవి వేసేసుకోవాలి. అవి కూడా మగ్గుతూ ఉంటాయి. చూస్తున్నారు కదా, ఇలాగే మగ్గిన తర్వాత కొంచెం మనం మసాలా పేస్ట్, నేను మసాలా పేస్ట్కి కూడా నేను విడిగా వీడియో చేస్తానండి. నేను ఎలా మసాలా పేస్ట్ తయారు చేస్తానో ఈ మసాలా పేస్ట్ వేసుకొని ఈ ముద్దను కూడా చక్కగా ఈవెన్గా మొత్తం కలిసేలాగా ఆ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, నాకు మాత్రం ఇక్కడ గుమగుమలు వచ్చేస్తున్నాయండి. మసాలా వేసి వేయంగానే కూడాను చాలా చక్కగా ఈవెన్గా కలుపుకోవాలి గరిటెతోటి. ఇలా చూసారా ఎట్లా అయిందో, గోల్డెన్ కలర్లో వచ్చేసింది. అండ్ మనకి టమాటా ముక్క మగ్గింది, అలాగే మసాలా కూడా మగ్గింది. ఇప్పుడు చూస్తున్నారు కదా, చేప ముక్కలు తీసుకొచ్చి మనం బాండీలో వేసేసుకోవాలి. వేసుకొని పైకి కిందకి కలపాలి. గరిటె మాత్రం పెట్టకండి, ముక్క విరిగిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత చక్కగా అలా పడుతుంది. ఒక 5 నిమిషాలు మూత పెట్టి మనం అలాగే ఉంచేసేయాలి. చక్కగా వీటిని ఇట్లా గరిటె మాత్రం పెట్టద్దండి, అటు ఇటు ఉండే హ్యాంగర్స్తో చక్కగా తిప్పుకోవాలన్నమాట. చూసారా ఎంత చక్కగా పట్టిందో. ఇప్పుడు మనం కాసేపు ఒక్క 5 నిమిషాలు మనం మూత పెట్టి ఉంచుకుందాము. తర్వాత ముందుగా మీకు చూపించిన విధంగా చింతపండు నేను ఎట్లా ఉడకపెట్టి పక్కన పెట్టుకున్నాం కదా, వీటిని చక్కగా ఇట్లా మెదుపుకొని
దీంట్లో ఉన్న పులుసు అంతా తీసి చేపల్లో వేసేసేయాలి. ఇప్పుడు చేప పులుసులో మనం చేప ముక్కల్లో ఈ పులుసు వేసేసామండి. నేనైతే మీకు చూపిస్తున్నాను కదా, అందులో వేసిన వీడియో కొంచెం మిస్ అయ్యింది. సో ఏంటంటే ఈ పులుసుని మీకు ఎంత తగినంత పులుసు అందులో వేసేసుకోవాలి. వేసుకొని అది ఉడుకుతూ ఉన్నప్పుడు చూస్తూ ఉండండి. నేను ఇప్పుడు బెండకాయలు వేస్తున్నాను. మీకు కావాలంటే వంకాయ కూడా వేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. చేపల పులుసులో బెండకాయ, పచ్చిమిరపకాయ, వంకాయ మంచి రుచినిస్తాయి. అలాగే టమాటో కూడా, చాలామంది టమాటో వేసుకోరు కానీ సూపర్ ఉంటుందండి. వేసుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడు కాసేపు మూత పెట్టి, నేను మీకు చెప్పాను కదా వీడియోలో స్కిప్ అయిందని, నేను పులుసు పోసేసానండి. ఇది ఇప్పుడు ఉడకాలి. మనం ఈ హ్యాండిల్స్ ఉన్నాయి కదా, హ్యాండిల్స్తో మాత్రమే పట్టుకొని తిప్పాలి. చేప ముక్కలు బాండీలోకి వచ్చిన తర్వాత మీరు ఎట్టి పరిస్థితుల్లో గరిట మాత్రం పెట్టద్దండి. ఆ హ్యాండిల్స్ పట్టుకొని చక్కగా అటు ఇటు తిప్పుతూ ఉండండి. అప్పుడు కింద వరకు కూడా మనకి పులుసు వెళ్తుంది. అలాగే చక్కగా అలా కరివేపాకు కూడా వేసుకొని చక్కగా ఉడికించుకుంటే అద్భుతమైన పులుసు రెడీ అయిపోతుంది. ఇది కాసేపు ఇట్లాగే మనం ఉడకనిద్దాము. ఉడికిన తర్వాత దీన్ని ఎలా ఉందో చూద్దాము. అయితే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, పులుసు ఎక్కడి వరకు పోసుకోవాలో మీకు అర్థమవుతుంది కదా, ముక్క మునిగే వరకు కొంచెం అంతే. కాసేపు మూత పెట్టి తీసి చూస్తే ఇదిగో చూస్తున్నారు కదా ఉడుకుతుందండి. ఇప్పుడు మనం ఈ లెవెల్లోనే మనం ఉప్పు చూసుకోవాలన్నమాట. ఉప్పు చూసుకొని సరిపోకపోతే కొంచెం మనం వేసుకోవచ్చు. చూసారా ఎంత చక్కగా ఉందో. నేనైతే ఉప్పు చూస్తే కొంచెం తక్కువ అనిపించి కొంచెం ఉప్పు యాడ్ చేశానండి. ఇది ఇంకాసేపట్లో ఉడికిపోతుంది. ఎందుకంటే చేపల కూర ఎక్కువసేపు ఉడకదు, చాలా తక్కువ టైంలోనే కుక్ అయిపోతుంది. అదే చికెన్ అయితే మాత్రం చాలాసేపు ఉడకాల్సి ఉంటుంది. కాబట్టి ఎక్కువసేపు ఉడికిందంటే ముక్క మనకి విడిపోతుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి. చూసారా చేపల పులుసు చూడడానికి ఎంత రుచిగా ఉందో. చూస్తుంటే నోరు ఊరట్లా. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకో 5 మినిట్స్లో నేను దీన్ని దించేస్తానండి. మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి. ట్రై చేసి మీ కామెంట్ నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్, లైక్.